హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మా బేస్మెంట్కి ఇందిరమ్మ ఇల్లు బేస్మెంట్కి ఎంత ఖర్చు అవుతుందో మొత్తం లెక్క చెప్తాను. అలాగే పిల్లర్ వేసుకోవాలా లేదా నార్మల్గా బేస్మెంట్ కట్టుకుంటే తక్కువ అవుతుందా, ఏది కట్టుకుంటే బెస్ట్ తక్కువ ఖర్చులో అవుతుందో నేను ఈరోజు మీకు చెప్తాను. నేనైతే మా ఇల్లు స్టార్ట్ చేసినప్పటి నుంచి అన్నీ కూడా ఈ బుక్లో రాసుకుంటాను. ఎంత ఖర్చు అవుతుంది, దేనికి ఎంత వెళ్తుంది, అసలు లెక్కలు మొత్తం రాసుకుంటున్నాను. అదే మీకు చెప్తున్నాను. నేను ఇప్పటివరకు అన్నీ ఖర్చు అయినవి నేను రాసుకున్నాను. ఫస్ట్ ముగ్గు వేయడానికి అధికారులు వచ్చారు. అప్పుడైతే 5,000 ఇచ్చాము మేము. ముగ్గు మ్యాప్కి అండ్ ముగ్గుకి అన్నిటికీ కలిపి 5,000 అయితే ఇచ్చాము. నెక్స్ట్ వచ్చేసి గుంతలు తవ్వించాము. మనం కింద పిల్లర్ వేయడానికి, అది పుట్టింగ్ వేయడానికి గుంతలకి మన జేసీబీతోనే తవ్వించాము. దానికి మొత్తంగా మనకు లేవల్ చేయడానికి వాటన్నిటికీ 5,000 అయితే ఖర్చు అయినాయి. అండ్ ఇంకా మన కింద పుట్టింగ్ కన్నా కింద అది పీపీసీ ఒక మ్యాట్ వేస్తాం కదా, అంటే జల్లు వేస్తాం కదా, దానికి కింద 40 mm కంకర తీసుకొచ్చాను. ఆ 40 mm కంకరకు మనం ఒక ట్రాక్టర్ కిరాయితో సహా అన్నీ కలిపి 4,000 అయితే అయింది. ఇంకా మనకు ఇప్పుడు వరకు ఇది చూస్తున్నారు కదా ఈ ఇల్లు, ఇంతవరకు నాకు స్టీల్ మొత్తం రాడ్ వచ్చేసి 60,000, ఒక టన్ దగ్గర ఒక టన్ను వరకు అయితే నాకు ఈ రాడ్ అయితే యూజ్ అయినాయి. నేను మొత్తం కూడా 12 mm తీసుకున్నాను. మనకు 12 mm రాడు, ఇంకా మన చుట్టూ ఇది వీటికేమో ఇదేమో మనకు 8 mm అండ్ ఇదేమో మనకు 12 mm, అన్నీ కూడా 12 mm వాడాము. మళ్ళీ ప్లింత్ బీమ్కి కూడా మనము 12 mm వాడాము, వేరేదైతే వాడలేదు. మొత్తం 12 mm. కాకపోతే ఇది కొద్దిగా మనకు నార్మల్గా ఇది 1 2 3 4 5 6 వేస్తారు కదా, మనం 1 2 ఎక్స్ట్రా వేసుకున్నాం అనమాట. ఎందుకంటే ఫ్యూచర్లో మనం పైన ఇంకా కడతామేమో అనే ప్లాన్లో 1 2 రాళ్ళు అయితే ఎక్స్ట్రా వేసుకున్నాము ప్రతి పిల్లర్కి. మన 9 పిల్లర్ల హౌస్ మనది. ఓకే, రాడ్కి వచ్చేసి మనకు 60,000 అయింది. అలాగే మనం కంకర 20 mm కంకర మనము 33 టన్నులు అయితే తీసుకొచ్చాను. 33 టన్నులకు ట్రాన్స్పోర్ట్ అన్నీ ఛార్జెస్ కలిపి 26,000. అది మళ్ళీ బత్త కూడా దాంట్లోనే కలిపి మొత్తం నాకు అయింది 26,000 కంకర, అది 20 mm కంకర. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి సిమెంటు ఇప్పటి వరకు నాకు ఇంకా 10 సంచులు అయితే ఇక మిగిలింది. మొత్తం వచ్చేసి 110 సంచులు అయింది నాకు. పుట్టింగ్కి, ప్లింత్ బీమ్కి, కింద బీమ్స్లకి, అన్నిటికీ మన గోడలకి అన్నిటికీ కలిపి 110 అయింది. దానికి మొత్తం నేను అల్ట్రాటెక్కే వాడుతున్నాను, వేరేదైతే ఏది వాడట్లేదు. అల్ట్రాటెక్కే, ఎందుకంటే లైఫ్లో ఒకేసారి కడతాం కాబట్టి అల్ట్రాటెక్ వాడుతున్నాను నేను. అదే బెస్ట్ అని చెప్పారు ఇక్కడ అందరూ, అదే వాడుతున్నాను. అల్ట్రాటెక్ సిమెంట్ వచ్చేసరికి మనకు దాదాపుగా ఛార్జెస్ అవన్నీ కలిపి 40,000 దాకా అయితే అయింది నాకు. 40,000. ఇంకా మనము గవర్నమెంట్ ఇసుక ఇస్తామన్నారు కానీ ఇవ్వలేదు. నేనే తెచ్చుకున్నాను. 3 ట్రాక్టర్లు అయితే అయింది నాకు ఇప్పటివరకు. ఒక్కొక్క ట్రాక్టర్ వచ్చేసి 5 టన్నులు తీసుకొచ్చాను నేను. 3 అన్నా 15 టన్నుల వరకు అయితే కొద్దిగా అయితే ఇసుక మిగిలింది ఆల్రెడీ. మనకు ఒక 3 టన్ను వరకు ఉంటుంది ఇంకా. అంటే ఈ పైన భీములు అయితే అయిపోతాయి మనది. నాకు మా దగ్గర అయితే ఈ శాండ్ ఉసుక అయితే చాలా ఎక్కువ రేటు. 12,000కు ఒక ట్రాక్టర్ వస్తుంది. కిరాయి అవన్నీ కలిపి దగ్గర 15,000 దాకా వెళ్ళిపోతుంది. నాకు శాండ్కి వచ్చేసి మొత్తం 52,000 వరకు అయింది, ఖర్చు అయింది. అలానే మనకు బెల్డింగ్ వైరు ఒక 3 కిలోలు బెల్డింగ్ వైర్ అయితే నాకు అయింది. 3 కిలోలకు అవి నేను కిలోలు కాదు, నాకు బెల్డింగ్ వైర్ వచ్చేసి 3,000 దాకా అయింది. ఎన్ని కిలోలో రాసుకోలేదు, కాకపోతే డైరెక్ట్గా 3,000 రాసుకున్నాను. ఇంకా మనకు ఇది సెంట్రీన్ డబ్బాలకు ఆయిల్ వేస్తాం కదా, అది ఒక 800 వరకు తీసుకొచ్చాను. ఇంకా మిగిలింది, అది లాస్ట్ వరకు అయిపోతుంది, కానీ 800 అయితే అయింది. అది కూడా దీంట్లోనే వేస్తున్నాను. కూలీలు నాకు ఎక్కువైతే కూలీలు ఏం కాలేదు, ఎందుకంటే నేనే చేసుకున్నాను ఎక్కువ వరకు. దీంట్లో మట్టి పోయడం కానీ అవన్నీ నేనే చేసుకున్నాను. నాకు 3,000 వరకు అయితే కూలీలు అయినాయి. మనకు ఎన్ని కూలీలు అంటే 5 కూలీలు అయినాయి, 600 చొప్పున 3,000 దాకా అయితే మనకు కూలీలు. ఇక మిల్లర్ కిరాయి అది మిల్లర్ తీసుకొస్తాం కదా, ఆటో కిరాయి అవన్నీ కలిపి 3,000 అయితే అయినాయి. 2 సార్లు మిల్లర్ తీసుకొచ్చాం మనం. కింద పుట్టింగ్కి మళ్ళీ ప్లింత్ బీమ్కి 2 సార్లు
మిల్లర్ తీసుకొచ్చాము. డీజిల్కి వాటన్నిటికీ నాకు వాటికి కూడా 3000 ఖర్చు అయింది. ఇక నాకు ఎక్కువగా అయింది అంటే చాలామందికి అవ్వకపోవచ్చు, నాకైతే ఎక్కువగా అయింది ఇది బ్యాక్ ఫిల్లింగ్. కింద మనకు చాలా హైట్ అయితే ఉంది, చూడొచ్చు మీరు. మొత్తం 85 ట్రాక్టర్ల మట్టి అయితే ఇక్కడ పోసాము. దానికి మళ్ళీ లెవెల్ చేయడానికి డోజర్కి అవన్నీ కలిపి అలాగ 30,000 ఖర్చు అయింది. దీనికే నాకు ఎక్కువ ఖర్చు అయిందని అనిపిస్తుంది నాకు, ఎందుకంటే చాలా హైట్ ఉంది నా ఇల్లు. అది నెక్స్ట్ వచ్చేసి మన ఇది కట్టిన మేస్త్రికి 52,000 ఇచ్చాను నేను. 52,000 అంటే దాదాపు 50,000. తనకు వచ్చేసి మొత్తం 1,15,000కు మాట్లాడాము. మొత్తం చేసేస్తారనమాట సెంటరింగ్ వర్క్ మొత్తము. నాకు నేను మేస్త్రికి ఇచ్చిన దాంతో మొత్తం కలిపి మొత్తం అయింది 2,81,800 మొత్తం. ఇది మీకు ఫోటో పెడతాను మీకు అందరికీ ఎక్కడెక్కడ ఎంత అయిందో. ఇప్పుడైతే ఇలా చూపెట్టలేను, కానీ ఎడిటింగ్లో చేసి పెడతాను, చూసుకోవచ్చు మీరందరూ. అంటే దాదాపుగా 3 లక్షలు అయినాయి చిల్లర కలిసి. ఇంకా ఏదైనా మిస్ అయితే అన్నీ ఉంటాయి కదా మనకు, టీలు తెస్తాము పెట్రోల్కి, అవన్నీ వేసుకోము కదా మనం బైక్లకి వాటికి అవన్నీ కలిపి ఖచ్చితంగా 3 లక్షలు అయితే అయినాయి నాకు. మళ్ళీ కింద నేను బేస్మెంట్ తక్కువ కట్టుకున్నాను, బేస్మెంట్ రౌండ్గా కట్టుకుందామని ఇంకా కట్టుకోలేదు. ఇంకా అది బయట నుంచి ఒక బేస్మెంట్ కట్టుకోవాలి నేను, దానికి ఇంకా 1 లక్ష వరకు అవుతుంది. ఇప్పుడు ఇలా పిల్లర్లు వేసుకోవాలా నార్మల్గా కట్టుకోవాలా అని నన్ను అడిగితే ఖచ్చితంగా నార్మల్గా కట్టుకోండి. ఎందుకంటే నార్మల్గా కట్టుకుంటే మీకు చాలా తక్కువ రూపాయల్లో అయిపోతుంది. అంటే మనం దీని కింద వేసే బేస్మెంట్కే మీకు కింద పుట్టింగ్ వేయాల్సిన అవసరం ఉండదు. కింద సిమెంట్, కంకర, ఇసుక, మళ్ళీ రాడ్లు అవన్నీ మీకు అవసరం ఉండదు. మళ్ళీ లాస్ట్ వరకు కూడా మీకు ఇప్పుడు 60,000 సీకులు తెచ్చాను నేను. మళ్ళీ రాడ్ ఇంకా తీసుకురావాలి, అదే కింద వీటికి ఇంకా పైన చేయాలంటే అవన్నీ అంటే 70,000 మీరు వేయాల్సిన అవసరం ఉండదు. మళ్ళీ చాలా అంటే చాలా ఖర్చు వస్తుంది కింద పుట్టింగ్లకు వాటికి. మన ఈ 50,000 వేయాల్సిన అవసరం లేదు మన మేస్త్రికి, ఎందుకంటే డైరెక్ట్గా మనం అదే 50,000తో కింద బేస్మెంట్ కంప్లీట్ అయిపోతుంది. మిల్లర్ కిరాయిలు ఉండవు, చాలా అంటే చాలా బెనిఫిట్ ఉంటుంది. నాకు తెలిసి అదే తెచ్చుకోండి. మళ్ళీ బీదర్లో అక్కడ మనకు రెడ్ బ్రిక్స్ దొరుకుతాయి, అంటే రెడ్ స్టోన్ దొరుకుతుంది మనకు. అవి చాలా తక్కువ, 25 రూపాయలకు ఒక ఫీట్ అలా ఉంటుంది. వాటితో చాలా తొందరగా అయిపోతుంది ఇల్లు. డైరెక్ట్గా నాకు ఇప్పుడు 3 లక్షల్లో చెత్త వరకు వెళ్ళదు, కానీ మనకు ఇటుకలు అవన్నీ వచ్చేస్తాయి. మనకు కొద్దిగా దర్వాజాలు ఫ్రేమ్లు అవి తీసుకుంటే చాలు, స్లాబ్ వరకు వెళ్ళిపోతుంది. అది చాలా బెస్ట్. దీనికన్నా ఒక 3 లక్షల వరకు అయితే సేవ్ అవుతుంది నాకు తెలిసి. అక్కడ ఇప్పుడు మనకు గవర్నమెంట్ ఇచ్చేది 5 లక్షలే, కానీ ఖచ్చితంగా మనము 5 లక్షలు పెట్టాల్సిందే, అయితేనే ఇల్లు కంప్లీట్ అయితే, లేకపోతే అవ్వదు. ఇది అయితే ఖచ్చితంగా అదే. అలా అయితే మేము గవర్నమెంట్ ఇచ్చే 5 లక్షలు మనము 2 లక్షలు పెట్టుకున్నా అది కంప్లీట్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంది. దీనికైతే ఆ ఛాన్స్ అయితే లేదు. అలా నాకు తెలిసి మొత్తం చెప్పేసాను అనుకుంటున్నాను. ఏమైనా డౌట్ ఉంటే మీరు ఖచ్చితంగా అడగచ్చు. అలాగే ఇందిరమ్మ ఇల్లు మీకు ఏదైనా డౌట్లు కానీ బిల్ పెండింగ్ కానీ ఏదైనా ఉన్నా టోల్ ఫ్రీ నెంబర్ అయితే ఇచ్చారు, నేను ఇక్కడ స్క్రీన్ మీద ఇస్తాను చూసుకోండి. ఈ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళైతే మీ సమస్యలు చేస్తే సాల్వ్ అయితే చేస్తారు. ఇంకేదైనా ఉన్నా ఈ నెంబర్కి అయితే కాల్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.